మౌని సైస్ వ్లాగ్స్. నమస్కారం గురుగారు. వాటర్కి అండ్ సాల్ట్కి ముట్టుడు ఉంటుందా తెలియజేయగలరు? అంటే బహిష్టులో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి ముట్టుడు పాటించాలా, మరియు ఇతర సందర్భాల్లో ప్లీజ్ గురుగారు. అంటే ఇక్కడ ముట్టడం అంటే చాలా రకాలు ఉంటుందండి. ఒకటి ఆడవాళ్ళు బహిష్టులు అయినప్పుడు ఒకటి, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఒకటి, అది ముట్టుడే ఉంటుంది. అలాగే చనిపోయినప్పుడు జ్ఞాతులైతే లేదా వరుసలు ఉన్న వాళ్ళు, మేనకోడలు, మేనత్త, తండ్రి, అత్తమామలు, అంటే పిల్లనిచ్చిన అత్తమామలు కానీ, తమ్ముడు భార్య, ఇట్లా అనేక రకాల జ్ఞాతులు అనేవాళ్ళు ఉంటారు. మైల వచ్చినప్పుడు, అలాగే మనకి జాతాశోచం, పుట్టుడు మైల అంటే పురుటి మైల అంటారు దాన్ని, అది కూడా 10 రోజులు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటూ ముట్టుడు అంటారు వీటిని. అటువంటి ముట్టుడున్నప్పుడు ఏ వస్తువుకైనా ముట్టుకోవద్దు. మనం ఎవరైనా మనకు అందివ్వాల్సిందే, మనం దూరంగా ఉండాల్సింది తప్ప ఇల్లు మొత్తం ముట్టుకుంటే ఏమవుతుంది అంటే పుణ్యాహవచనం చేసుకోవాలి, ఇంటి బట్టలన్నీ కూడా ఉతికేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ముట్టుకోవద్దు. మనం పొడిది కానీ చెక్క కానీ ఏది ముట్టుకోవాల్సిన అవసరం లేదు. దూరంగా ఉండాలి, దేవుడికి దూరంగా ఉండాలి, వంటింటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరు లేరు అని మనం ముట్టుకోవాల్సి వచ్చింది, ఏదో చాప కొనుక్కొని చాప వేసుకొని చాప మీద పడుకోండి తప్ప పరుపులు అవన్నీ ముట్టుకుంటే మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ పురిటి మైల, జాతాశౌచమైల, మృతాశౌచమైల అయిపోయిన తర్వాత పుణ్యావచనం చేసుకోవాలి. ఆడవాళ్ళు బహిష్టున్నప్పుడు ఇంట్లో కాస్త గంగనీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది. శుభమస్తు. నమస్కారం. మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని. మన ఛానల్ ఏంటి? ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.